రాగి సేమియా చేస్తున్నాను ఉప్మా లాగా. ఇది ప్యాకెట్ దొరుకుతుంది రాగి సేమియా. ఇలా ఒక పాత్రలో నీళ్లు తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని మునిగే వరకు వేసుకోవాలి నీళ్లు. ఒక 3 నిమిషాలు 3 మినిట్స్ ఇలా నాననివ్వాలి. ఎక్కువసేపు నానకూడదు, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ పూసుకున్నాము లైట్ గా, కొంచెం వేసి ఆయిల్ రుద్ది పెట్టుకున్నాము. దీంట్లో వేసేయాలంతా, మొత్తం నీళ్లు తీసేసి ఇలా వేసి పెట్టుకోవాలి. అందుకే ఆయిల్ వేసాము, జిగురు రాకుండా పట్టుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక బండలు తీసుకున్నాము. దీనికి కుక్కర్లు వస్తాయి, ఇలా ఆవిరి మీద ఉడికించుకోవడానికి. అవేవి లేకపోయినా పర్వాలేదు. రాగి సేమియా దీని మీద పెట్టుకున్నాము. ఒక్క 5 మినిట్స్ ఉడికించాలంటే, ఎక్కువ ఉడికించకూడదు. 5 మినిట్స్ ఇలా మూత పెట్టి కరెక్ట్ గా 5 మినిట్స్ చూసి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. దానికి తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. 4 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఎక్కువ ఏం పట్టదు ఆయిల్. దాంట్లోకి మనకి ఎన్ని కావాలో అన్ని పల్లీలు, వేరుశెనగ పప్పులు, ఇవి కొంచెం వేగనివ్వాలి. కొంచెం పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ అంత మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇలా కలుపుతూ మాడకుండా కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసింది ఇలా సన్నగా, అల్లం ముక్కలు, మన టేస్ట్ కు తగ్గట్టుగా పచ్చిమిర్చి, నేను చిన్నవి 2 వేసాను. పప్పులు ఇలా వేగితే బాగుంటాయి. సన్నగా కట్ చేసి వేసుకుంటే తీసేయరు ఎవరు. కరివేపాకు, దీనికి సరిపోయేంత సాల్ట్, ఎక్కువ పట్టదు, లైట్ గా చూసి వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. చిన్న మంటలో బాగా మాడకుండా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కట్ చేసింది. దీంట్లో వేసేసుకున్నాం. అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. సాల్ట్, కారం చూసి కొంచెం మిరప్పొడి అయినా వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ ఎక్కువ వేస్తే మరి ఆయిల్ గా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది. దీంట్లో కొంచెం పెప్పర్ వేస్తున్నాను, కొంచెం లెమన్, దానికి తగినంత లెమన్ మనం చూసేసుకోవాలి. టీ స్పూన్ అంత వేస్తున్నాను. ఇలా చేసుకుంటే సరిపోతుంది. వేయించిన జీడిపప్పులు ఇవి. ఇలా పెట్టుకొని పిల్లలకి సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు, టేస్ట్ గా ఉంటుంది. రాగి వారానికి 2-3 సార్లు అయినా వాడితే మనం మోకాళ్ళ నొప్పులు, బోన్స్ స్ట్రెంత్ కి బాగుంటుంది. పిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటివి పెడితే మంచిది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి.